వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. మార్చి 2వ తారీఖున టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. సో ఈ వచ్చే నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ కావాలి. సో అదేవిధంగా మనము చాలా రోజుల నుంచి చూస్తున్నాం మెగా డిఎస్సి అని అంటున్నారు. కానీ అలా ఒక మినీ డిఎస్సి కాకుండా, ఒక మెగా డిఎస్సి కాకుండా, ఒక మిడిల్ డిఎస్సి లాగా అని చెప్పొచ్చు. దాదాపు ఒక 11,000 నుంచి 12,000 పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. సో ఈ డిఎస్సి నోటిఫికేషన్లో హెచ్జిటి అభ్యర్థులకైతే ఒక గొప్ప సువర్ణ అవకాశం అనే చెప్పొచ్చు. ఎందుకంటే సుమారుగా 6,500 పోస్టులు, ఈ 12,000 డిఎస్సిలోనే 6,500కు నియర్లీ 6,500 హెచ్జిటి పోస్టులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఒక 70 నుంచి 80,000 మందికి హెచ్జిటి అభ్యర్థులు ఉంటారు. ఈ హెచ్జిటి అభ్యర్థులే వివిధ కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలలో ఉన్నారు, అండ్ చాలా వరకు ఈ గురుకులాలలో కూడా ఉన్నారు. కాబట్టి సుమారుగా కానిస్టేబుల్లో కూడా దాదాపు 3,000 బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోవడం జరిగినది. కాబట్టి ఈ 70-80,000 మందిలోకి 6,500 ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఇది గొప్ప సువర్ణ అవకాశం అనే చెప్పొచ్చు. ఒక పక్క ప్రణాళికబద్ధంగా కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే 100కు 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఒక బాసరా ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థలో హెచ్జిటి కనుక మీరు ఒక 4 నెలల టైం టెట్ డిఎస్సి కలుపుకొని ఒక 4 months టైం కనుక బాసరా ఇన్స్టిట్యూట్లో స్పెండ్ చేసినట్లయితే ప్రతి హెచ్జిటి అభ్యర్థి కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. నేను గత వీడియోలలో కూడా చాలా వరకు చెప్పినాను. బాసరా ఇన్స్టిట్యూట్లో 2017 డిఎస్సిలో సుమారుగా 1,500కు పైగా ఉద్యోగాలు, హెచ్జిటి ఉద్యోగాలే 1,500కు వచ్చినాయి. అలాంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉన్నటువంటి సంస్థ బాసరా ఇన్స్టిట్యూట్. మీకు గత ఎన్నో వీడియోలలో గురుకుల ఉద్యోగం అనేది ప్రధానంగా బాసరతోనే సాధ్యమవుతుంది అని చెప్పినది కూడా ఈరోజు మీకు అది నిజమైంది. ఎందుకంటే సుమారుగా జేఎల్స్ కావచ్చు, పీజీటీలు కావచ్చు, టీజీటీలు కలుపుకొని గురుకులాలలో 2,000కు పైగా బాసరా ఇన్స్టిట్యూట్ నుంచే సెలెక్ట్ కావడం జరిగింది. అంటే నేను ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే అంత రిజల్ట్ వచ్చిందో మీరు ఆలోచించండి. ఉద్యోగం వచ్చిన ప్రతి అభ్యర్థి కనుక చూసినట్లయితే ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, కాకతీయ కావచ్చు, వేరే యూనివర్సిటీలో ఉన్న టాప్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి వచ్చినాయి. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో బాసరా ఇన్స్టిట్యూటే ఉంది. ఓన్గా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అయినా, కోచింగ్ తీసుకున్నా వాళ్ళకి పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒక అభ్యర్థి, నేను అదే చెప్తున్నా, మీరు చదవగలుగుతారా, ఏ స్థాయిలో చదువుతున్నారు, మీరు చదవగలుగుతారా లేదా, దాన్ని బట్టి మీరు కోచింగ్ అవసరమా లేదా అది మీ చేతిలో ఉంది. మీకు సబ్జెక్టు బాగా వచ్చినట్టయితే కోచింగ్ అవసరం ఉండదు. సగం సబ్జెక్ట్ వచ్చినప్పుడే కోచింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు దాదాపు ఒక 200 ఇప్పటి వరకు సేకరించినవి పీజీటీ ఉద్యోగాల లిస్టు 200 వరకు ఉన్నారు. వీళ్ళు 200 వరకు ఇందులో ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్న 1,200 ఉద్యోగాలలో 200 వరకు నేను ఇప్పటికే సేకరించిన, సుమారుగా జేఎల్స్ పీజీటీలు కలుపుకొని సుమారుగా 600 నుంచి 700 600 మినిమం 600 పీజీటీ జేఎల్స్ ఉద్యోగాలు బాసరా ఇన్స్టిట్యూట్ నుంచే ఉన్నాయి. అంటే ఇవాళ నేను ఇచ్చినటువంటి అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చిన కాబట్టి ఇంతమంది సక్సెస్ కాగలిగారు. అదేవిధంగా టీజీటీ వచ్చిన తర్వాత కూడా ఆ టీజీటీ పీజీటీ జేఎల్స్ కలిపితే సుమారుగా 2,000కు పైచిలికే ఈ గురుకుల ఉద్యోగాలు సాధించినటువంటి అతి పెద్ద సంస్థగా బాసరా ఇన్స్టిట్యూట్ ఈరోజు నిలుస్తుంది. సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన బయోసైన్స్లో దాదాపు ఇప్పటికే బయోసైన్స్ 37 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ మేము తీసుకోవడం జరిగింది. దాదాపు నాకు తెలిసి ప్రతి సబ్జెక్టుకు 60 నుంచి 70 మందికి ఉద్యోగాలు ప్రతి సబ్జెక్ట్లో. బయోసైన్స్ కానీ తీసుకుంటే దాదాపు 60-70 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆల్రెడీ మేము 37 మెంబర్స్ యొక్క డేటా కలెక్ట్ చేసినాము. సో రమేష్ అని, రాజేష్ గారని, సాయిరామ్ అని, సరోజ అని, అనురాధ అని, అదేవిధంగా అబ్దుల్ అజీమ్ అని, అపర్ణ గారని, శ్రావణి గారని, వేణుగోపాల్ గారని, మధు గారని, శ్రీలత గారని, రమణ మేడం అని, స్వాతి గారని, దీప్తి అని,
తర్వాత శ్రీదేవి, మనీషా అండ్ నళిని, పి పారిజాత గారని, తర్వాత గంగా ప్రసాద్ గారని, సో ఈయన 13th ర్యాంకు ఉన్నది. శివానంద్ రెడ్డి గారని స్టేట్ 2nd ర్యాంకు మన సీఎం గారి చేతుల మీదుగా తీసుకున్నాడు. రసన్య మేడం అని, వందన మేడం అని, స్వాతి మేడం అని, అదేవిధంగా అరుణ మేడం అని, శ్రీలత గారని, హరిత గారని, స్పందన గారని, రజనీ గారని, తర్వాత సుధీర్ గారని, వెంకటేష్ గారని, రాజేష్ గారని, అదేవిధంగా రమ్య మేడం అని, మళ్ళా జి యశోద గారని, అదేవిధంగా ధనలక్ష్మి మేడం అని, సుజాత అని, మాధవి మేడం అని, ఇలా ఒక బయోసైన్స్ నుంచే ఇప్పటికి మేము డేటా కలెక్ట్ చేసింది దాదాపు 37 మెంబర్స్ డేటా కలెక్ట్ చేసినాము. ఇంకా దాదాపు ఒక 30 మంది పీజీటీలోనే ఇంకొక 30 మందికి పైగానే దాదాపు ఒక సబ్జెక్టు నుంచే 60 నుంచి 70 ఉద్యోగాలు ఒక బయోసైన్స్ నుంచే మేము సాధించినామంటే ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినో మీరు అది అర్థం చేసుకోండి. ఒక బయోసైన్స్లో ఒక 60 నుంచి 70 ఉద్యోగాలు ఒక బయోసైన్స్ నుంచే ఇవ్వగలిగినాము అంటే అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చిన కాబట్టినే ఈరోజు ఇంత రిజల్ట్ సక్సెస్ పాసిబుల్ అయింది. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు 33 మెంబర్స్ యొక్క డేటా కలెక్ట్ చేసినాము. అందులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా ఇంతకుముందు వీడియో చెప్పిన దేవిరెడ్డి శారదా మేడం గారని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 187.5 మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఉషాశ్రీ మేడం అని మేడం ఇంకా ఫోటో కూడా తీసుకోలేదు, కలెక్ట్ చేయలేదు. సో ఉషాశ్రీ మేడం అని 5th ర్యాంక్ 178 మార్క్స్ తోటి. అదేవిధంగా అశ్విని మేడం అనేది 5th ర్యాంక్ 6th ర్యాంక్ ఉండడం జరిగింది. అదేవిధంగా గొల్లం సూర్య యాదవ్ అని సో అతను 167 మార్క్స్ తోటి రావడం అండి. వి జ్యోతి అని, అదేవిధంగా నిర్మల అని వీళ్ళు, అదేవిధంగా జి స్వప్న అని, ఎస్ పల్లవి అని, ప్రియాంక మేడం అని ఆమె 13th ర్యాంక్ ఉన్నది ఉంది. అదేవిధంగా వీరమణి అనే మేడము 171 19th ర్యాంక్ రావడం జరిగింది. పురుషోత్తం రెడ్డి గారని 176.50 తోటి స్టేట్ 7th ర్యాంక్ కూడా ఉంది మన దగ్గర. రాఘవేంద్ర అనే అతనిది 10th ర్యాంక్ ఉంది, 174.75 మార్క్స్ తోటి ఉంది. అదేవిధంగా షేక్ రహీమున్షా మేడంకు 160 మార్కులు రావడం జరిగింది. కవిత మేడం అని, నీరజ గారని, అదేవిధంగా రజనీకాంత్ గారని, సారికా మేడం అని, గిరిజా మేడం అని, అదేవిధంగా సుధారాణి మేడం అని, షర్మిల మేడం అని. షర్మిల అనే ఈ మేడంకు పీజీటీ ఫిజికల్ సైన్స్ రావడం జరిగింది, పీజీటీ బయోసైన్స్ కూడా రావడం జరిగింది. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉన్నది, అదేవిధంగా లైఫ్ సైన్సెస్లో కూడా బాటనీనో జువాలజీనో చేయడం జరిగింది. ఈ మేడం కూడా 18లో మన దగ్గర కోచింగ్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ మేడం కావచ్చు, ఈ మేడం కావచ్చు. 18లో వాళ్ళు మిస్ అయ్యారు, మళ్ళీ కష్టపడి చదివిర్రు. ఈ మేడం ఇవాళ షర్మిల మేడం అనే అతను దాదాపు 2 ఉద్యోగాలు కొట్టింది. సో అదేవిధంగా కొత్తపల్లి రవికుమార్ అని అతను కూడా, దేవేందర్ అని అతను కూడా, బి గిరిజ అనే మేడం కూడా, అదేవిధంగా హైమావతి అనే మేడం కూడా, తర్వాత శ్రీరామ్ అనే అతను, తర్వాత జి భారతి అనే మేడము, తర్వాత వెంకటరమణ అనే మేడము, వై మల్లేష్ అనే మేడము, ఎస్ పరశురాములు అనే అతను, అదేవిధంగా ఎంతోమంది కె కృష్ణ అనే ఇంతమందికి దాదాపు సుమారుగా 33 మందికి ఫిజికల్ సైన్స్లోనే ఉన్నది. అదేవిధంగా మ్యాథ్స్ తీసుకుంటే దాదాపు 23 మంది డేటా ఇప్పుడు కలెక్ట్ చేసినాము. ఇందులో కూడా ఒక 40-50 మందికి వెళ్తుంది. ప్రతి సబ్జెక్ట్లో కూడా 40 నుంచి 60-70 ఇలా ప్రతి సబ్జెక్టుకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ నేను ఇచ్చిన కాబట్టినే అంత రిజల్ట్ సక్సెస్ అయింది. సో గురుకుల 1 సైడ్ జాబ్స్ వచ్చినాయి ఇవాళ. సో అదే విధంగా ఇప్పుడు రాబోయే డిఎస్సిలో బాసరా ఇన్స్టిట్యూట్లో మీరు చేరండి, ఎడ్జిటి ఉద్యోగం మీరు సాధించండి. ఎడ్జిటి ఉద్యోగం అనేది ఇక్కడ ఇంత పెద్ద ఇలాంటి 2000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి గురుకుల ఉద్యోగం, పీజీటీ, టీజీటీ, జేఎల్స్ లాంటి 2000 ఉద్యోగాలు వస్తున్నటువంటి బాసరా ఇన్స్టిట్యూట్ని దాటి స్కూల్ అసిస్టెంట్కు వేరే ఛాన్స్ లేదు. కాబట్టి ఎలాగో బాసరా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం అనేది బాసరతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఎడ్జిటి అభ్యర్థులకు ఒక గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పిన. ఈ గొప్ప సువర్ణ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకొని ఉద్యోగం సాధించాలి అంటే మీరు బాసరా ఇన్స్టిట్యూట్కు రండి. బాసరా ఇన్స్టిట్యూట్కు వచ్చినట్లయితే నేను మళ్ళీ చెప్తున్నా,
ఈ 6500 ఉద్యోగాలలో సుమారుగా సగం పోస్టులు ఈసారి బాసరా ఇన్స్టిట్యూట్కే వస్తాయి. ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పిన నేను గురుకుల నోటిఫికేషన్ రాకముందుకే చెప్పిన దాదాపు సగం ఉద్యోగాలు బాసరకు వస్తాయని చెప్పినా అది నిజమైంది, ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు కూడా చెప్తున్నా హెచ్జిటి ఉద్యోగం అనేది బాసరతోని దాదాపు సగం సాధ్యమవుతుంది. అదేవిధంగా సగం ఉద్యోగాలు బాసరకు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే నేను చెప్తా. చాలామంది అభ్యర్థులు ఎక్కడో ఒక దగ్గర కోచింగ్ తీసుకొని మేము ప్రిపరేషన్లో ఉన్నాము అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే నేను మొన్న క్లాసెస్ వేరే కొన్ని సబ్జెక్టుల క్లాసెస్ పెడితే ఇంత డెప్త్ ఆల్రెడీ 1-2 టైమ్స్ కోచింగ్ తీసుకున్న అభ్యర్థులే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇంత సబ్జెక్టు కొన్ని సబ్జెక్టులలో ఇంత డెప్త్ సబ్జెక్టు మాకు చెప్పలేదు సార్. అప్పుడు సో మీకు చెప్పించాం, క్లాసులు విన్నాం, కానీ ఇంత డెప్త్ సబ్జెక్ట్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సో కాబట్టి ఎవరైనా అభ్యర్థులు 2 సార్లు కోచింగ్ తీసుకున్నా 3 సార్లు కోచింగ్ తీసుకున్నా ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. కొందరు అభ్యర్థులు 2 సార్లు తీసుకురు, 3 సార్లు తీసుకురు, కానీ ఎన్నిసార్లు కోచింగ్ తీసుకొని ఎన్నిసార్లు రివిజన్ చేసినా నువ్వు చదవవలసినంత సబ్జెక్టు నువ్వు చదవకుంటే అది వేస్ట్ అవుతుంది. ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. ప్రతి హెచ్జిటి డిఎడ్ అభ్యర్థి మీరు చదవవలసినంత సబ్జెక్టు చదవకుండా ఎన్నిసార్లు ప్రిపేర్ అయినా మీరు సక్సెస్ కాలేరు. మీరు చదివే సబ్జెక్టుని చదవాల్సినటువంటి ఏదైతే సబ్జెక్టు ఉందో ఆ సబ్జెక్టుని చాలా డెప్త్గా అండ్ అప్లికేటెడ్ ఓరియంటెడ్లో చదవండి. కనీసం ఒక 4 సార్లు రివిజన్ చేసినా సరిపోతుంది. నువ్వు చదవవలసినంత చదవకుండా నువ్వు 20 సార్లు 30 చేసినా 30 సార్లు రివిజన్ చేసినా అది మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది చాలా డెప్త్గా ఉంటుంది. కాబట్టి బాసరా ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఎంతో వేల మంది కోచింగ్ తీసుకురు బయట. సో వేల మంది యాప్లో ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యారు. ఆన్లైన్లో చదివి ఉద్యోగం సాధించుట అనేది ఒక కళ, అది ఒక భ్రమ మాత్రమే, రాదు. వాళ్ళ ఆన్లైన్లో సపోర్టింగ్ మాత్రమే, ఫస్ట్ నుంచి డే 1 నుంచి చెప్తూనే ఉన్న ఆన్లైన్ అనేది కొంచెం సపోర్టింగ్గా మాత్రమే పెట్టుకోండి. కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయింటే ఈ టైం అనేది మళ్ళీ రాదు. టైం చాలా విలువైనది. ఈ వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని సక్సెస్ కండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు డిఎస్సి వస్తుందో తెలియదు. 2017 నుంచి ఇప్పటి వరకు లేదు. అంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి మనకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ప్రతి డిఎడ్ అభ్యర్థి యూజ్ చేసుకోండి. సో యూజ్ చేసుకోండి, సక్సెస్ కాండి. ఎందుకంటే బాసరా ఇన్స్టిట్యూట్లో హెచ్జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్ ఉంది. హెచ్జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్ ఇస్తున్నాము. సో ఈ జాబ్ గ్యారంటీ కోచింగ్లో ఎందుకు జాబ్ గ్యారంటీ ఇస్తున్నాను అంటే నా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ కాంబినేషను, బాసరా ఇన్స్టిట్యూట్లో హెచ్జిటి ఫ్యాకల్టీ ఉన్నంత కాంబినేషను 2 తెలుగు రాష్ట్రాలలో మీకు ఎక్కడా సాధ్యం కాదు. ఇలాంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ కింద మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే 100కు 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్గానే అది 1:10లోనే ఉంటారు మీరు. కొన్ని జిల్లాలలో కొన్ని కేటగిరీలో రిజర్వేషన్లో 1:3-4 కూడా ఉండే అవకాశం ఉంది. సో అలాంటి అంత తక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక డయాస్ కింద మీరు ఉన్నట్లయితే, ఫ్యాకల్టీ కాంబినేషన్ కింద కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే నాది గ్యారంటీ 100కు 100 సక్సెస్ రేటు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఒక సైకాలజీ కనుక తీసుకున్నా, ఒక ఫ్యాకల్టీ కాంబినేషన్ కనుక తీసుకున్నా, సైకాలజీ కనుక తీసుకున్నా, నాగేశ్వరరావు సార్ కావచ్చు అండ్ నవీన్ సార్ కావచ్చు. ఇక్కడ నాగేశ్వరరావు అండ్ నవీన్ పార్ట్స్, ప్రతి సబ్జెక్ట్ని పార్ట్గా ఏ సబ్జెక్టుకు ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి డివైడ్ చేసి నేను చెప్పిస్తా. కాబట్టి సైకాలజీ తీసుకుంటే నాగేశ్వరరావు సార్ కావచ్చు, నవీన్ సార్ తోటి చెప్పియడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు కనుక తీసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ వెంకట్రావు కావచ్చు అండ్ చిన్నారావు సార్ కావచ్చు అండ్ శివశంకరు. ఇక్కడ ఒక గ్రామర్ ఒక పార్టు, టెక్స్ట్ బుక్స్ ఒక పార్టు, అదేవిధంగా లిటరేచర్ ఉంది. ఆ లిటరేచరు ఒకరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సైకాలజీ కనుక తీసుకున్నట్లయితే శిశు వికాసం ఒకరికి, అభ్యసనం ఒకరికి, పెడగాజీ తీగల జాన్ రెడ్డి. మళ్ళీ ఇక్కడ పెడగాజీ అనే సబ్జెక్టు ఈ సైకాలజీ కావచ్చు, ఈ తెలుగు కావచ్చు, ఇంత పెద్ద ఫ్యాకల్టీ కాంబినేషన్ మీకు ఎక్కడైనా పాసిబుల్ అవుతుందా? ఈ తెలుగు మెథడ్ కూడా కనుక తీసుకున్నట్లయితే లోక్నాథ్ రెడ్డి గారని హెచ్జిటి విషయంలో లోక్నాథ్ రెడ్డి సారు తెలుగు మెథడ్ లాస్ట్ మన బ్యాచ్ చెప్పించినాము, అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఉంటుంది. కాబట్టి ఈ తెలుగు కనుక తీసుకుంటే ఇలాంటి కాంబినేషన్ ఉంది.
అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ కనుక తీసుకున్నట్లయితే సుధీర్ సార్ కావచ్చు, సుధీర్ సార్ ఉన్నాడు. కరీంనగర్ శ్రీనివాస్ సార్ కరీంనగర్ శ్రీనివాస్ మెథడ్ చెప్తాడు. ఇంగ్లీష్ మెథడ్తో పాటు కొన్ని పార్ట్స్ కంటెంట్ తీసుకుంటాడు. అండ్ రమేష్ సారు కడప రమేష్ సార్ అని ఇలాంటి ఫ్యాకల్టీ అసలు సుధీర్ సార్ చెప్తానే ఉన్నాడు, ఆల్రెడీ రమేష్ సార్ ఇద్దరు చెప్తానే ఉన్నారు. ఈ కరీంనగర్ శ్రీనివాస్ సార్ వస్తే కంప్లీట్గా మెథడ్తో పాటు కొన్ని టాపిక్స్ కూడా సార్ కూడా 2-3 ఏరియాస్ సార్ కూడా హ్యాండిల్ చేస్తారు. కాబట్టి ఇంత పెద్ద ఫ్యాకల్టీ కాంబినేషన్ మీకు కూడా ఒక గొప్ప అవకాశం. ఇందులో డిఫరెంట్ ఫ్యాకల్టీ మొత్తం 2 స్టేట్లలో ఉండే పెద్ద ఫ్యాకల్టీ కాంబినేషన్ అంతా బాసరా ఇన్స్టిట్యూట్లోనే ఉంది. మీకు ఒక వేరియేషన్ తెలుస్తుంది, ఎంత సబ్జెక్ట్ ఒకరికి మించి ఒకరు సబ్జెక్టు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ చిన్న ఏరియా ఉంటుంది కాబట్టి వాళ్ళన్న నా సబ్జెక్ట్ నా ఏరియాలో నేను అందరికంటే బాగా చెప్పాలన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అలా ఉంటుంది. కాబట్టి మీ స్టూడెంట్స్ కూడా ఎక్కువ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా సో ఈ ముగ్గురి ఇలాంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ అదేవిధంగా ఉంది. ఇక్కడ ట్రై మెథడ్ బాసరా ఇన్స్టిట్యూట్లో నాది గ్యారంటీ. ఈ ట్రై మెథడ్ శ్రీనివాస్ అని నెల్లూరు మీకు 9/9 మార్క్స్ వచ్చే విధంగా 9కు 9 మార్క్స్ వచ్చే విధంగా ఈ ఫ్యాకల్టీ ఇక్కడ టీచింగ్ ఉంటుంది. అద్భుతమైనటువంటి అప్లికేటెడ్ ఓరియంటెడ్ అని డెప్త్గా చెప్తాడు చాలా. కాబట్టి మీరు ఇవాళ ఇక్కడ ఈ సబ్జెక్టులు చూస్తేనే మీకు ఇంత పెద్ద కాంబినేషన్ ఉంది. ఇక్కడ సైకాలజీ నాగేశ్వరరావు సార్ కావచ్చు, నవీన్ సార్ కావచ్చు. 2022 డిఎస్సిలో నవీన్ సార్ నోట్స్ నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో నవీన్ సార్ నోట్స్ నుంచే ఎక్కువ బిట్స్ రావడం జరిగింది. అలాంటి ఫ్యాకల్టీ. అండ్ తీగల జాన్ రెడ్డి సార్. ఇంకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కనుక తీసుకున్నట్లయితే మట్టపల్లి రాఘవేంద్ర సార్ కావచ్చు, పిఐ కనుక తీసుకున్నట్లయితే తీగల జాన్ రెడ్డి సార్ కావచ్చు. ఇలాంటి పెద్ద ఫ్యాకల్టీ కాంబినేషను 2 తెలుగు రాష్ట్రాలలో ఒక సంస్థలో పనిచేయడం. అదేవిధంగా మ్యాథ్స్ తీసుకుంటే ఇక్కడ రాంబాబు సార్ కావచ్చు అండ్ వెంకట్ గౌడ్ సార్ కూడా 1 or 2 యూనిట్స్ తీసుకుంటాడు. మేజర్ పార్ట్ ఇక్కడ రాంబాబు సార్ హ్యాండిల్ చేస్తాడు. సో వెంకట్ గౌడ్ సార్ 1 or 2 యూనిట్స్ తీసుకుంటాడు. ఇక్కడ రాంబాబు సార్ దాదాపు 70-80% సిలబస్ రాంబాబు సార్. ఇంత పెద్ద ఫ్యాకల్టీ కాంబినేషన్. నేను ఫస్ట్ డే 1 నుంచి చెప్తానే ఉన్నా, హెచ్జిటి ఉద్యోగం రావాలంటే మ్యాథ్స్ బాగుండాలి, ఇంగ్లీష్ బాగుండాలి అండ్ మెథడ్స్ బాగుండాలి. ఎస్పెషల్లీ మెథడ్స్ ఇక్కడ 15 మార్కులు 15 మార్కులు సంపాదించేటువంటి మెథడాలజీ టీం ఉంది. ఒకరి లోక్నాథ్ రెడ్డి తెలుగు మెథడ్ కావచ్చు, కరీంనగర్ శ్రీనివాస్ ఇంగ్లీష్ మెథడ్ కావచ్చు, అదేవిధంగా ట్రై మెథడ్ శ్రీనివాస్ కావచ్చు. ఈ 9 మార్కులు 3 మార్కులు మొత్తం 6 + 9 15 మార్కులకు మీకు 15/15 మార్క్స్. గురుకుల ఉద్యోగంలో కేవలం ఇలా బయోసైన్స్లో ఒక పీజీటీలోనే 60 నుంచి 70 ఉద్యోగాలు వస్తున్నాయి అంటే అక్కడ మెథడాలజీ నేను తీసుకున్న మెథడాలజీ ఫ్యాకల్టీ చాలా స్ట్రాంగ్ కాబట్టి విక్రమ్ సార్ కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి అంత పెద్ద ఎత్తున రిజల్ట్ వేరే ఏ సంస్థకు కావచ్చు, వేరే బయట ఓన్గా ప్రిపేర్ అయిన వాళ్ళకంటే కూడా బాసరా ఇన్స్టిట్యూట్కి ఇలా మేజర్గా రిజల్ట్ వచ్చింది అంటే రీజన్ ఏంటంటే ఒక మెథడ్లో ఒక స్ట్రాంగ్ మెథడాలజీని యూజ్ చేయడం. అదేవిధంగా ఈ హెచ్జిటిలో మెథడాలజీలో మార్కులు సాధించాలంటే ఇంతకంటే గొప్ప కాంబినేషన్ మీకు 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ పాసిబుల్ కాదు. అలాంటి కాంబినేషన్ ఇక్కడ బాసరాలో ఉంది. అదేవిధంగా కనుక తీసుకున్నట్లయితే ఇంకా సైన్స్ సబ్జెక్ట్ కనుక తీసుకున్నట్లయితే ఈ సైన్స్ కావచ్చు అండ్ సోషల్ కావచ్చు, ఈ సైన్స్ అండ్ సోషల్ సబ్జెక్టు నా దగ్గర చెప్పే ప్రతి ఫ్యాకల్టీ కూడా హెచ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కు గురుకులకు చెప్పేటువంటి వీళ్ళందరిట్లలో ఈ రోల్ పోషించినటువంటి వాళ్ళే కంటెంట్ ఫ్యాకల్టీ. కాబట్టి సో ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో సో డేవిడ్ సార్ కావచ్చు, బయోసైన్స్ డేవిడ్ సార్ కావచ్చు, లింగస్వామి కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ రామ్ సార్ కావచ్చు, దేవేందర్ సార్ ఉన్నారు. ఇలాంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ అంతా కూడా మీకు ఇక్కడ ఈ డాష్ కింద పనిచేస్తుంది. సోషల్ ధరణి శ్రీనివాస్ కావచ్చు, పరమేశ్వర్ కావచ్చు, ఇలా ఒకరు కాదు అందరు చెప్పుకుంటూ పోతే ప్రతి ఫ్యాకల్టీ కూడా ఒక సీనియర్ ఫ్యాకల్టీ ఈ హెచ్జిటికి వర్క్ చేస్తున్నారు. కాబట్టి పెద్ద కాంబినేషన్. కాబట్టి రిజల్ట్ కూడా అదే స్థాయిలో మనకు ఉండే అవకాశం ఉంది. అందుకే చెప్తున్నా నేను హెచ్జిటి అభ్యర్థులకు చెప్తున్నా, ఒక మంచి అవకాశం ఉంది. ఈ అవకాశంని యూజ్ చేసుకోండి. ఒక 4 నెలలు బాసరా ఇన్స్టిట్యూట్లో టైం స్పెండ్ చేయండి. ఉద్యోగిగా మీరు వెళ్ళండి. ఎంతోమంది అభ్యర్థులు గురుకులకు వచ్చారు, బాసరా ఇన్స్టిట్యూట్ నమ్ముకొని వచ్చారు. దాదాపు
ఒక 5,000 మంది కోచింగ్ తీసుకుంటే 2,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే అంత ఈజీ కాదు అది. సో కాబట్టి మ్యాక్సిమం టీజీటీ ఉద్యోగాలు ప్రతి నలుగురిలో కూడా 3 టీజీటీ వస్తుంది, మాకు టీజీటీ వస్తుంది, టీజీటీ వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి సో ఎవరైతే అభ్యర్థులు మేము ఎడ్జిటీ అభ్యర్థులు చాలా వరకు ఏంటంటే మేము చదివినాము, ఒక ఆన్లైన్ యాప్ తీసుకున్నాము, ఇంకొకటి తీసుకున్నాము అంటే ఆన్లైన్కు ఆఫ్లైన్కు చాలా తేడా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంత పెద్ద ఫ్యాకల్టీ కాంబినేషన్ను పార్ట్లుగా నేను ప్రతి పార్ట్ ఒక్కొక్కటి డివైడ్ చేసి చెప్పిస్తున్నప్పుడు పెడగాజీ జాన్ రెడ్డి సార్ కావచ్చు, ఇందులో ఎప్పటి నుంచో జాన్ రెడ్డి సార్, నవీన్ సార్ కావచ్చు, నాగేశ్వరరావు సార్ కావచ్చు, వెంకట్రావు సార్ కావచ్చు, చిన్నారావు, ఇట్లాంటి కాంబినేషన్లో ఒక్కొక్క సబ్జెక్టు 2-3 ఎక్స్పర్ట్స్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు చేసే వర్క్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈసారి మీరు ఎడ్జిటీ ఉద్యోగం సాధించాలి 100% అనే కాన్ఫిడెన్స్తో మీరు ఉంటే మీ కళను నిజం చేసుకోవడానికి బాసరా ఇన్స్టిట్యూట్కి రండి. 100కు 100% సక్సెస్ అవుతారు, నాది గ్యారంటీ. బాసరా ఇన్స్టిట్యూట్లో చేరిన ప్రతి 10లో 8 మంది సక్సెస్ అవుతారు. ఈ ఫ్యాకల్టీ కాంబినేషన్ కింద కనుక మీరు కోచింగ్ తీసుకున్నట్లయితే ప్రతి 10లో 8 మంది సక్సెస్ అవుతారు. ఎందుకంటే ప్రీవియస్లోనే కూడా ఒక చాలా వీడియోలు చెప్పిన ఒక 14 మంది కనుక వచ్చుంటే వికారాబాద్ నుంచి 10 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ శ్రీనివాస్ అని కూడా లాస్ట్ టైం. సో అలాంటి హిస్టరీ ఇంతకు ముందు కూడా ఉంది. సో అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోకుండా మేము ఆల్రెడీ తీసుకున్నాము ఫస్ట్ టెస్టులు అవన్నీ సెకండరీ. ఫస్ట్ నువ్వు సబ్జెక్టు నేర్చుకో. సబ్జెక్ట్ ఉంటే వాడు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనం చేయొచ్చు. కానీ నువ్వు ఓన్లీ టెస్ట్ సిరీస్ ఉందా ఎగ్జామ్ బ్యాచ్ అంటే నువ్వు సబ్జెక్టే చక్కగా చదవవు, డెప్త్ చదవరు, పైన చదివి నువ్వు టెస్ట్ సిరీస్ రాసినా వేస్ట్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసిన రోజు ఒక ఎగ్జామ్ రాసినా వేస్ట్. నా దృష్టిలో నువ్వు సబ్జెక్టు డెప్త్గా చదివి వారానికి ఒక ఎగ్జామ్ రాసినా నువ్వు సక్సెస్ అవుతావు తప్ప నువ్వు సబ్జెక్టే డెప్త్గా చదవకుండా రోజు 10 ఎగ్జాంపుల్ రాసినా నో యూజ్. కాబట్టి ప్రతి అభ్యర్థికి చెప్తున్నా, మీరు చదివేయాల్సింది మంచి అవకాశం కాబట్టి కొంచెం అప్లికేటెడ్ ఓరియంటెడ్లో మీరు చదవండి. ఆ చదివింది చాలా డెప్త్గా చదవండి, సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ 25వ తారీఖు నాడు రేపు 25/2/24 10 గంటలకు డెమో ఉంటుంది. ఈ ఫ్యాకల్టీ వస్తారు. సో ఇక్కడ లాస్ట్ టైం కూడా స్కూల్ అసిస్టెంట్ బాసరకే సాధ్యమవుతుందని ఎందుకు చెప్తుందంటే లాస్ట్ టైం కూడా బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు 2017 ఉన్న దాంట్లో మనకి బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు, తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా రావడం. బయోసైన్స్లో ఆల్మోస్ట్ 1 ర్యాంక్ తప్ప టాప్ 10 ర్యాంక్స్ అన్నీ కూడా ఇలా లాస్ట్ టైం మనకే ఉండే. కాబట్టి అదేవిధంగా తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఎల్పీ కూడా స్టేట్ సెకండ్ ర్యాంకు దురేష్ గారు అని ఇందులో వేయలేదు. అదేవిధంగా ఇట్లాంటి రిజల్ట్ 2017 మ్యాథ్స్ ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంకు, ఇట్లా ప్రతి సబ్జెక్ట్లో టాప్ ర్యాంక్స్ ఇచ్చినటువంటి సంస్థ. కాబట్టి బాసరా ఇన్స్టిట్యూట్ ఈ గురుకులాలు కనుక తీసుకున్నట్లయితే మన పీజీటీ రిజల్ట్లో దాదాపు టాప్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళే. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి జిఎస్ మీద ఫుల్ కమాండింగ్ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉండి సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను కాకుండా తోసుకొని మన బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు వాళ్ళని దాటి ముందుకెళ్ళిరంటే నేను ఇచ్చిన కంటెంట్ అండ్ మెథడ్ అంత డెప్త్ చెప్పిన కాటుకనే వాళ్ళని దాటుకొని వీళ్ళు వెళ్ళగలిగారు. సో అలాంటి టీము బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంది. కాబట్టి మీరు అదేవిధంగా రెండవది సో ఇది 25వ తారీఖు నాడు 2వ నెల 24:10 AM డెమో ఉంటుంది. మీరు డెమోకు రండి, వినండి. మీ యొక్క స్ట్రెంగ్త్ మీరు ఏ స్థాయిలో చదువుతారో ఇంకా మీరు ఎంత స్థాయిలో ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతారో మీకే అర్థమవుతుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి అన్ని బ్యాచెస్ నడుస్తున్నాయి. రేపు సండే డెమో ఉంది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఒకటే విన్నపం, గురుకులాలలో ఇంత రిజల్ట్ ఇచ్చిన నేను గురుకులాలలో ప్రతి సబ్జెక్ట్లో దాదాపు ఒక మ్యాథ్స్ తీసుకున్నా కూడా దాదాపు 23 మంది ఉన్నారు. అందులో గణేష్ బాబు అని, కేతావత్ రేఖ్య అని, అదేవిధంగా వై లత అని మేడం అని, శ్రీలత మేడం అని, అండ్ మహేశ్వరి మేడం అని, వంశీకృష్ణ గారని, కె రాజు అని, ఏ జ్యోతి అని, కె కృష్ణ అని, జె బాబయ్య, అదేవిధంగా సాయికృష్ణ గౌడ్ అని, సి సంధ్య అని, రిషికిరణ్ అని, డి ప్రసాద్ అని, సమంత మేడం అని, అదేవిధంగా జి సోనా అని, అదేవిధంగా సత్యనారాయణ అని, మనీష్ అని, రామకృష్ణ అని, పి శ్రీనివాసరెడ్డి అని దాదాపు 23 మంది
మ్యాథ్స్లో ఇప్పటి వరకు మనము తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ సోషల్లో దాదాపు ఫ్యాకల్టీ తోటి వీళ్ళు టచ్లో ఎక్కువగా ఉన్నారు. నేను కలెక్ట్ చేసిన డేటా కనుక తీసుకున్నా కూడా దాదాపు ఇక్కడికి ఒక 40 నుంచి 50 మంది సోషల్లో కూడా ఉన్నారు. రమావత్ తిరుపతి అని, రాంబాబు గారని, గంగాధర్ అని, దేవకరుణ మేడం అని, అదేవిధంగా దాసరి స్వప్న అని, అనుష మేడం అని, గోపాల్ అని, అదేవిధంగా సుమలత అని, అదేవిధంగా ఉషా అని, స్వప్న అని, అదేవిధంగా విజయ్ అని, శ్రావణి అని, అదేవిధంగా సుజాతగా మేడం అని, ఇట్లా చాలామంది అభ్యర్థులు దాదాపు సోషల్లో కూడా మీరు సోషల్లో నేను చాలా తక్కువ మందికే ఇచ్చినా కూడా 40 నుంచి 47 మందికి ఇప్పటికే ఫ్యాకల్టీకి కాల్ చేసినట్టు 47 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అదే తెలుగు తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మినిమం 50, 40, 50, 60, 70 ఇట్లా ఉద్యోగాలు ఉన్నాయి టీజీటీలో. అంతే ఆల్మోస్ట్ 50% ఉద్యోగాలు పీజీటీలో బాసరకు వస్తున్నాయి. నేను ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే అంత రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు హెచ్జిటి కూడా సేమ్ అదే గురుకుల ఫ్యాకల్టీ హెచ్జిటికి చెప్తారు స్కూల్ అసిస్టెంట్ చెప్తారు కాబట్టి రిజల్ట్ మళ్ళీ కూడా రిపీట్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. కాకుంటే అది నెంబర్ ఆఫ్ 33 జిల్లాల నుండి సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ అయినాయి కాబట్టి తక్కువ కొడుతున్నాయి. కానీ కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుంది. ఇలా మహబూబ్నగర్ జిల్లా ఉంది, 5 జిల్లాలు చేసారు దాన్ని. ఈ 5 జిల్లాలు కాకుండా ఒకే జిల్లా కింద ఉండి ఓపెన్లా 10 పోస్టులు కానీ 20 పోస్టులు 10 సబ్జెక్టు 20-30 పోస్టులు కనపడాయి. కానీ వాళ్ళ 5 జిల్లాలుగా ఉండడం వల్ల ప్రతి సబ్జెక్టుకు 2, 3 వెళ్ళిపోతున్నాయి. అది కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మీరు ఎన్ని పోస్టులు ఉన్నా ప్రిపేర్ కావాల్సిందే. కాబట్టి అది గ్రూప్ 1, గ్రూప్ 2తో పోల్చుకుంటే గ్రూప్ 2 ఫర్ ఎగ్జాంపుల్ 2000 పోస్టులు ఉంటాయి. 2000 పోస్టులు అనుకున్నాం 2000 పోస్టులు ఉంటే ఎక్కడో 5-6 లక్షల మంది ప్రిపేర్ అవుతారు. అది ఈరోజు 2000 నుంచి 3000 వరకు ఏదన్నా స్కూల్ అసిస్టెంట్ ఇంకా పెరగొచ్చు కూడా. ఉన్న సమాచారాన్ని బట్టి 2800 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయంటున్నారు. ఆ 2800 మందిలో దాదాపు సుమారుగా రాస్తే 2 లక్షల మంది ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఆ కాంపిటీషన్ తోటి పోల్చుకుంటే ఈ కాంపిటీషన్ చాలా తక్కువ. కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు, మీకు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి కష్టపడండి. కష్టపడితే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం కూడా ఈజీనే అవుతుంది. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఒక మంచి అవకాశము. ఈ అవకాశం మళ్ళీ రేపటి రోజు ప్రమోషన్స్ ఇస్తే ఇంకొక 7-8 పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. తీరా గవర్నమెంట్ అనేది లాస్ట్లో మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చేసిన ఒకవేళ మళ్ళీ ఆ పోస్టులను కూడా ఇందులో యాడ్ చేస్తే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయ్యో బాధపడవలసి వస్తుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఆపకండి. ఇది ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రమోషన్స్ ఇస్తే 7 నుంచి 8,000 ఖాళీలు వచ్చే అవకాశం ఉంది అంటారు స్కూల్ అసిస్టెంట్. ఒకవేళ ఆ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కనుక మళ్ళీ అప్పుడు ఇస్తే మీరు మళ్ళీ ప్రిపరేషన్ లేకుంటే అప్పుడు స్టార్ట్ చేస్తే చదవలేరు. కాబట్టి పోటీలో ఉండలేరు. కాబట్టి ఎన్ని పోస్టులను ఉండని, 1 పోస్టు ఉండని, 2 ఉండని అండి, మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ప్రిపరేషన్ కాండి. అయితేనే సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇవాళ ఫిజికల్ సైన్స్లో ఒక మేడం వాళ్ళు చూసారు, దేవిరెడ్డి శారదా మేడం అని. 2018లో మన దగ్గరకు వస్తే రాలేదు. మళ్ళీ 19లో నా దగ్గర లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. రీసెంట్గా కూడా మొన్న నోటిఫికేషన్ అప్పుడు కూడా వచ్చి మెథడ్ వింటాం సార్ అంటే మెథడ్ కూడా విన్నారు. సో వాళ్ళు కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి టాప్ ర్యాంక్ కొట్టగలిగారు. టాప్ ర్యాంక్ ఎందుకు వచ్చింది అంటే అలా కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉన్నారు. ఒక్కొక్కరు ఇది 2 డేస్ ఉద్యోగాలు కూడా వచ్చినాయి అందులో కొందరికి. అంటే కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉండాలి. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. మీకు 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ప్రతి సబ్జెక్టుకు టాప్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి బాసరా ఇన్స్టిట్యూట్ కంటెంట్ మెథడ్ చెప్పిస్తుంది. కాబట్టి సో సక్సెస్ రేట్ కూడా అలానే ఉంటుంది. థ్యాంక్ యూ అండి బాసరా ఇన్స్టిట్యూట్.